పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు అన్నం పరబ్రహ్మ స్వరూపము అని చెప్పి. అన్నం తినేటప్పుడు కూడా ఒకప్పటి కాలంలో చూసుకుంటే ఉమ్మడి కుటుంబాలు, చాలా అన్యోన్యత, ఎంత చక్కగా కింద కూర్చొని తినటము, ఎంత మంచి నియమాలు, మాట్లాడకూడదు అని చెప్పి రకరకాలుగా చెప్తూ ఉండేవారు. ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయాయనే చెప్పాలి. కలిసి కూర్చొని తినడం కూడా చాలా వేల మీద లెక్క పెట్టొచ్చు. నిజంగా ఆ పద్ధతి పాటించడం వల్ల కలిగే ఉపయోగం ఏంటి? ఇది ఇప్పుడు ఉండే పద్ధతి పాటించడం వల్ల కలిగే నష్టం ఏంటి గురుగారు? ఇప్పుడు ముందు ప్రస్తుతం ఏమైపోయిందంటే, పూర్వం మీ గుండెకాయలు లబ్ డబ్బు అని కొట్టుకునేవి. లబ్ డబ్ ఆ లబ్బు పోయి డబ్బు 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 అని కొట్టుకుంటుంది. అందుకని పుట్టినప్పటి నుంచి వీడికి డబ్బు కోసమే చదువు చెప్పిస్తున్నాం. అందరూ అయితే సాఫ్ట్వేర్ అంతే, లేదా మెడిసిన్. ఆ తర్వాత కూడా వీలుంటే అమెరికా వెళ్ళిపోవాలి. ఇంక ఏది మన తెలుగు వాడు అక్కర్లేదు, హిందీ వాడు అక్కర్లేదు. ఈ డబ్బు పెచ్చ ఎప్పుడైతే పుడుతుందో చిన్నప్పటి నుంచి పిల్లల్ని మనతో పాటు భోజనం చేయకుండా, లేచి లేవగానే స్నానం చేసినా చెప్పినా రోట్లో నిలబడి ఉండగానే కూరేస్తున్నాం. ఏదో పాపాడు ఏం తింటున్నాడో వాడికి తెలియదు. స్కూల్కి వెళ్ళిపోతాడు, అక్కడ తిండి లేదు. కళ్ళు ఇలా లావు అయిపోయి కళ్ళజోళ్ళు పెట్టుకుని పిల్లలు బక్క చిక్కిపోయి, లేకపోతే పొట్టలు వచ్చి శరీరాలు పాడైపోయి ఉంటున్నాయి. సాయంత్రం రాగానే ఆటలు లేవు, పాటలు లేవు, మళ్ళీ ట్యూషను, మళ్ళీ రాత్రికి పడుకోబెట్టేయటం. లేదా ఉన్న కాసేపు ఏమవుతుంది, వాట్సాప్లు, ఫోన్లు. ఆ ఫోన్లో కూడా భయంకరమైన హింసకు సంబంధించిన చూడడం. వీటి వల్ల ఏమైపోతుంది, ఇంకా కూర్చుని అన్నం తినే అవకాశం లేదు. పూర్వకాలంలో అన్నలు, తమ్ములు, ఈ భార్య, భర్త ఇలా అందరూ కూర్చుని తినడం వల్ల ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ, ఒకడికొకడు నువ్వు బొబ్బడి తింటావా, నువ్వు పూరి తింటావా అని కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటే ఆత్మీయత పెరిగేది. అందుకే అన్నదమ్ముల మధ్యలో బంధాలు అలా ఉండేవి, అక్క చెల్లెళ్ళ బంధాలు ఉండేవి, ఎంతకాలమైన ఈ ప్రేమలు ఉండేవి. ఇంత స్థితి ఇప్పుడు మళ్ళీ ఇప్పట్లో వచ్చే అవకాశం చాలా కష్టమే. మనం ప్రయత్నిద్దాం, చూద్దాం. ఇందాక చెప్పినట్టుగా మన ప్రయత్నం మనం చేద్దాం. కానీ ఆహారం ఎప్పుడు కలిసి కూర్చుని ప్రశాంతంగా తినాలి. తినకపోతే ఏమొస్తుందో తెలుసా మీకు? ఆయుర్వేదం చాలా గొప్పగా చెప్పింది, అది నిజం కూడా. నిలబడి అన్నం తినడం వల్ల లోపల ఉన్న జీర్ణకోశం దెబ్బతింటుంది. అందుకని స్థిమితంగా కూర్చొని తినాలి. కూర్చోగలిగితే కింద కూర్చుంటే మరీ మంచిది, లేదా టేబుల్ మీదన్నా కూర్చోవాలి. మౌనముగా అటు ఇటు కదలకుండా ప్రశాంతంగా అన్నం తిన్నవాడికి ముందు జీర్ణకోశం బాగుంటుంది, లివర్ కాలేయం బాగుంటుంది, కిడ్నీలు బాగుంటాయి, గుండెపోట్లు రావు. హడావుడిగా అటు ఇటు తిరుగుతూ తినడం వల్ల ఈ లోపల కదులుతుంటాయి కదా అవి, ఆ లోపలికి వెళ్ళే పదార్థాలు సక్రమంగా వెళ్ళవు. అందువల్ల వాళ్ళందరికీ లేనిపోయిన అనారోగ్యాలు, కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. అది భగవద్గీత అందుకే మనకు గొప్ప ధర్మశాస్త్రం, అది వైద్య శాస్త్రం. మౌనముగా తినుము. అది కూడా ఎలా తినాలి? యాత యామం గతరసం పూతి పర్యుషితం తథా. ఇంతకంటే సైన్స్ ఏముందండి? యామము అంటే ఒక జాము. నాయన ఒక జాము ఇంచుమించుగా ఒక 4 గంటలు గడిచిన తర్వాత వండిన ఆహారంలో మార్పు వస్తుంది, అది తినద్దు. నిలవ ఉన్న పదార్థం ఫ్రిడ్జ్లో పెట్టి తినద్దు. మాంధాత కాలం నాడు తయారు చేసిన కూర, సాంబారు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ బయటికి తీసి అదే వేడి చేసి తింటే అది విషం అయిపోతుంది. ఎప్పుడో కృతయుగంలో చేసిన కూర అది, కర్మ. ఆ కూరే రోజు వేడి చేస్తే ఆవకాయ కూడా ఫ్రిడ్జ్లో పెడుతున్నారండి వీళ్ళ మొహం తగలయ్యా అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. అందులో చెప్పొచ్చేది ఏంటంటే ఆవకాయ ఎంత చక్కగా బయట ఉండి తినవలసింది, అది ఫ్రిడ్జ్లో పెట్టి పచ్చళ్ళు ఫ్రిడ్జ్లో పెడితే శరీరం చచ్చైపోదు. అందుకని ఒక జాము గడిచిన తర్వాత వండిన అన్నం తినద్దు, మార్పు వస్తుంది, వాసన వస్తుంది. గత రసం, అన్నం వండిన తర్వాత కుక్కర్లో వండారు కాసేపు అనుకుందాం, కాసేపు అసలు కుక్కరే దరిద్రం. అది అల్యూమినియం. అల్యూమినియం వల్ల మీకు థైరాయిడ్ అనే సమస్య వస్తుంది. ఏమిటి? థైరాయిడ్ కేవలం అల్యూమినియం వల్ల వస్తుంది. దానివల్లే మీకు జుట్టు ఊడిపోతుంది, దానివల్లే గొంతు మార్పు వస్తుంది, శరీరంలో మార్పు వస్తాయి. ఇప్పుడు అందరూ థైరాయిడ్ సమస్యే. కానీ పూర్వం మాకు ఎందుకు లేవు? మట్టి కొండలతో వండడం వల్ల రాగి పాత్రలో వండితే. కర్నూలులో డాక్టర్ మీరా గారు అని ఉంటారు, గైనకాలజిస్ట్, చాలా గొప్ప ఆవిడ. ఆవిడ అడగని చెప్తారు, ఇవాళ ఈ రోగాలు సగం తగ్గాలంటే ముందు అల్యూమినియం మానేయండి, మట్టి కొండల్లో వండుకు తినండి, మీరు మట్టి కొట్టుకుపోరు. రాగి పాత్రలో వండుకు తినండి, కుక్కర్లో వండుకుంటే అందులో రాగి గిన్నె పెట్టుకోండి, మీకు థైరాయిడ్ పోతుందని చెప్పారు ఆవిడ. అది కరెక్ట్, అది అదే ఆయుర్వేదం చెబుతోంది. అలా అన్నం వండాక ఓ 10-15 నిమిషాలు అయ్యాక దాన్ని తీసామాక అప్పుడు ఆ అన్నం మెతుకు పట్టుకోండి, అందులో ఏముంటుంది? రసం ఉంటుంది. మెతుకులో రసం ఉంటుందా ఉండదా? తడి. ఆ తడిని రసం అంటాం. ఆ తడిగా ఉన్నప్పుడే అన్నం తినాలి.
ఆహాహా. గతరసం అంటే ఆ అన్నం మెతుకులు ఎండిపోయాక అవును. ఒక రకమైన గట్టి పడిపోయాక బియ్యంలాగా తయారైపోయాక అయిపోతాయి. ఆ అన్నం తినకూడదు. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆ వండిన అన్నాన్ని తినడానికి వీళ్ళాక వదిలేస్తాం, అన్నం పాడైపోతుందని ఫ్రిడ్జ్లో పెడతాం. అప్పుడు రసం కాదు, అది నీరసం. అందులోకి తడి చేరుతుంది, వేరే చెత్త చెడి. వండినప్పుడు ఉన్నటువంటి అందులో ఉన్న రసము మనకు ఆరోగ్యం ఇస్తుంది. ఆ తడి, ఈ తడి శరీరాన్ని ఎత్తడి పొత్తడి చేసేస్తుంది. అటువంటి అన్నం తినద్దు. పూతి అంటే వాసన వచ్చినది అన్నం, కసిపినాక ఒక రకమైన వాసన వస్తుంది. కుళ్ళిపోయిన కూరగాయలు, కుళ్ళిపోయినటువంటి అన్నం తినకు. పర్యుషితము, ఈగలు దోమలు చీమలు పడినవి, తల వెంట్రుకలు పడినవి. అప్పుడప్పుడు మన వాళ్ళు అన్నం వండుతున్నప్పుడు అంటూ ఉంటే ముక్కు చీవుడు అందులో పడినది. ఇప్పుడు లాగైపోయిందిలేండి. ఇప్పుడు చూస్తున్నాగా బయట రకరకాలైన పలావులు బిర్యానీ తెచ్చుకున్నట్టు ఆ బిర్యానీ నుండి అంత చీవిట్టే కర్మ. అది అలా పరమ జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ఇది కాక తుప్పుకు బ్యాచ్ ఒకటి వచ్చింది, అందులో తూతు అని ఉమ్మి మరీ అమ్ముతున్నారు. అదేమో వీడు తెచ్చేసుకోవడం, ఇంటికి తింటున్నాడు. అది పర్యూషితము. ఇవి తింటే ఏమొస్తాయండి? కోవిడ్ రాకపోతే ఆవిడ వస్తుందా? కోవిడ్ అందుకే వస్తుంది ఈ రోగాలన్నీ. కాబట్టి ఇవి తినద్దు, ఆరోగ్యంగా ఉండు అని చెప్పారు. అవునా? కాబట్టి ఈ విధంగా మనకి ఏమైనా ఎప్పటికప్పుడు మన ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అందరూ కలిసి ఉండండి, కూర్చుని తినండి, మంచిగా మాట్లాడుతూ తినండి. ఆ శరీరంలో మనకి పనికొచ్చేవి తినండి. ఎక్కువ కారం తినద్దు. కటుహు అంటే కారము లేక కొంచెం ఘాటుగా ఉండే పదార్థాలు. కట్వాంబల లవణాత్యుష్ణ తీక్ష్ణ రోక్షణ విధాహిన, ఇదంతా భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఎక్కువ కారము, బాగా పులుపు, బాగా తీపి, బాగా వేడి, డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసినటువంటి ఐస్ క్రీములు, ఇవి తింటే గొంతుకులు పోతాయి, అనారోగ్యాలు వస్తాయి. ఇవి మంచివి కావు. దాహం తెచ్చిపెట్టే బజ్జీలు, ఈ మధ్యన వాళ్ళు ఎవరో తిన్నారటగా, అదేదో కొత్త రకమైన ఆహారం అమ్మేటవాడు బడ్డీ కొట్లో, అది తిన్నారట, చచ్చిపోయారు చాలా మంది. దానికి ఏదో పేరు కూడా పెట్టారు, దిక్కుమాల పేరు, కొత్త పేర్లు కూడా పెడతారు. ఎవరో పుట్టించకపోతే మాటలు ఎలా పడతాయని బాయాబదాల్లో చెప్పినట్టుగా. ఇవన్నీ అనారోగ్యాలు. అందువల్ల వీటి నుంచి బయటపడాలంటే ముందు ఇంట్లో చక్కగా వంట అని ఒకటి ఉంది కదా, అది చేసుకోమనండి. బయట నుంచి హోటల్ నుంచి తెచ్చుకోవడం తగ్గించండి. అది ఎప్పుడో ప్రయాణంలో తప్ప తినద్దు. అలాగే అన్నం వండుకున్న తర్వాత ఇంట్లోనే కాస్త కూరో సాంబారో కనీసం పచ్చడో చేసుకోమనండి. ఎందుకు వర్రి, బయట ఉంది కర్రీ అని తెచ్చుకు తింటే ఆ తర్వాత నీ బతుకే వర్రి, ఆ తర్వాత బతుకు వెర్రి మర్రి. అందులో హాయిగా ఇంట్లో కూర ఒకటి వండుకు తినమనండి. కాస్త పెరుగు కూడా ఇంట్లో తోడు పెట్టుకోమనండి. ఇంట్లో పాలు తాగమనండి. 10 మంది కూర్చొని తినమనండి. కనీసం భార్యాభర్తలైనా కూర్చొని తినమనండి. ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. ఒక ఆయన గుంటూరులో పనిచేసేది ఒక ఆవిడ, ఒక ఆయన కాదు ఒక ఆవిడ ప్రొఫెసర్. వాళ్ళ ఆయన విశాఖపట్నంలో పనిచేసేవాడు. ఇద్దరు ప్రొఫెసర్లే పాపం. ఈ ఇద్దరికి 2 పిల్లలు. పాపం ఈవిడేమో ఉద్యోగం కోసం గుంటూరు, ఆయన వైజాగ్. ఆయన జిగ్జాగ్గా వైజాగ్ నుంచి వారానికి 1 రోజు శనివారం వచ్చేవాడు. ఆదివారం నాడు మాత్రం ఉండి మళ్ళీ సోమవారానికి వెళ్ళిపోయేవాడు. ఈ పిల్లలు ఏమైపోయేది, శనివారం సాయంత్రం దాకా వాళ్ళ నాన్న వస్తాడని ఎదురు చూసి నిద్రపోయే సమయానికి ఆయన వచ్చేవాడు పాపం. ఆదివారం వాళ్ళు లేవలేకపోయేవారు. వాడు స్కూల్కి వెళ్ళేసరికి ఈయన లేచేవాడు. చివరికి ఆదివారం వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యేవాడు. ఇలా కొంతకాలం గడిచాక ఒక రోజున పిల్లలు ఏమన్నారు తెలుసు, వాడు నాన్నని గుర్తుపట్టలేక ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, ఇదే మాట యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు నేనేమన్నాను అదే పిల్లలు వాళ్ళ నాన్నతో అన్నారు. ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నారు. ఆయన తలకే ముత్తుకున్నాడు. ఇంతకన్నా దరిద్రం ఇంకొకటి ఉంటుంది. బాబు ఏం చేస్తాడు డబ్బుల కోసం. ఆయన అక్కడ, ఈవిడిక్కడ, నువ్వక్కడ నేనిక్కడ, ఇంక కలిసేదెక్కడో నువ్వక్కడ నేనిక్కడ అని పాడుకుంటూ ఉంటే పిల్లలకి తల్లిదండ్రులు ఎవరో తెలియకపోతే ఇంకా కుటుంబంలో ఏముంటుంది, ఎవడి దారిని వాళ్ళది అయిపోతున్నారు కదా. ఏం సంపాదించి దీనివల్ల లాభం పొందుతున్నాం? ఉన్నంతలో కలోగంజో తినడంలో ఉన్న ఆనందం లేదు, అది పోయింది. అందరికీ డబ్బు పెచ్చబడిపోయింది, అందరికీ ఇళ్ళు ఒకేసారి వచ్చి పడిపోవాలి. ఈ దరిద్రం నుంచి బయటపడాలి. మరి ఏం చేస్తాం? గురుగారు, ఆహారం తినేటప్పుడు ఒకరి కంచాల్లోంచి ఒకరు తీసుకొని తినడము, ఎంగిలి అనేది పనికిరాదు అని చెప్పి అంటుంటారు కదా, అది నిజమైన? అలా తినడం వల్ల దోషం ఏమైనా వస్తుందా? అసలు ముందు అనారోగ్యం కదమ్మా. నా నోట్లో ఉన్న బ్యాక్టీరియా ఏదో భార్యాభర్తలు తీసి పక్కన పెట్టండి, వాళ్ళిద్దరికీ తప్పదు కాబట్టి. ఇప్పుడు ఎవడు పడితే వాడు అక్కడ నిలబడిపోయి ఈ కంచంలోంచి అది తీసుకుని ఆ కంచంలోంచి ఇది తీసుకుంటూ ఉంటే, ఇంకా ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాంతాల్లో చూస్తే మరీ దరిద్రం. నాకు ఒక వీడియో పంపించాడు మా శిష్యుడు ఒకడు. అందులో ఒక బ్యాచ్ ఉంది. వాళ్ళు కోడికూరో ఏవో వండుకున్నారు, ఎముకలు ఉన్నాయి. వీడు నాకడం అందులో వేయటం, ఇది మళ్ళీ ఆ పులుసులో వేస్తున్నాడు, మళ్ళీ వాడు అందులో వేస్తున్నాడు.
ఇలా తింటూ ఉంటే ఈ భయంకరమైన బ్యాక్టీరియా అందులో చేరిపోతుంది కదా. అవును, అవును. అవి తింటే ముందు అనారోగ్యం కదా, రకరకాల రోగాలు వచ్చి పడిపోతాయి. అసలు ఈ ప్రపంచంలో నోట్లో ఉన్న క్రిములు ఇంకెక్కడ ఉండవు. అందుకే పొద్దున్న సాయంత్రం పళ్ళు తోముకోండి అని ఒక విషయం చెప్పారు. ముఖం అని ఒకటి ఉంటుంది, దాన్ని తోముకోండి ఆయన అని చెప్పారు. నిత్యం 2 పూటలు ఎందుకు స్నానం చేయాలంటే అది మడి ఆచారం కాదు, శరీర శుభ్రత. మన సనాతన ధర్మం ముఖం కడుక్కోండి, స్నానం చెయ్యండి అని ఎందుకు చెబుతుందంటే ఆరోగ్యం కోసం. శుభ్రంగా కుంకుడుకాయలు పెట్టుకుని రుద్దుకోండి అన్నారు. ఇప్పుడు కనీసం మంచి సబ్బు పెట్టి తోముకోండి, అప్పుడు ఈ చెమట నుంచి వచ్చే క్రిములు ఒకళ్ళొకళ్ళు చేరకుండా ఉంటాయి. 2 పూట్ల నోరు తోముకోండి, చెవులు శుభ్రం చేసుకోండి అన్నారు. అంతేగాని మాది స్నానం మాసానికి ఒకే వారు అన్నాడు వాడు వచ్చి మా దగ్గరికి. అందుకే అత్తరు రాసుకుంటాడు వాడు. స్నానం మాసానికి ఒకసారి చేస్తే అవుతుంది. ఇదే డైలాగ్ అమ్మా, నేను ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. గురువు గారు మీరు స్నానం చెయ్యమంటే నేను చెయ్యను, మాది స్నానం మాసానికి ఒకే మార అన్నాడు పైగా. కాస్త అంత మిమిక్రీ నేను చేయలేను కానీ ఇదే డైలాగ్. అప్పుడు వాడి శరీరం నుంచి ఆ చెమటల వల్ల పురుగులు వచ్చి కురుపులు వచ్చి నోట్లోంచి దుర్వాసన వస్తూ ఉంటే అది రాకుండా ఉండడానికి సెంటు కొట్టుకుంటూ ఉంటే ఆ కంపు ఈ కంపు కలిపి ఆ సెంటు కంపుకి మనం ఫెయింట్ అయిపోతాం. నాకు ఎన్నాళ్ళైనా అన్నం తినలేకపోయిన వాడు చూశాక నేను. అందువల్ల అనారోగ్యం అది. అందువల్ల ఏమది ఈ ఎంగిలి తినడం ఉందే అది కేవలం ఆచారమే కాదు, ఆరోగ్య సూత్రం. తర్వాత మన పురాణములు కూడా చెప్పే గరుడ పురాణములో ఒకళ్ళు ఎంగిలి ఒకళ్ళు తింటే అటువంటి వాళ్ళకి చేతులు నరికేస్తాను, వచ్చే జన్మలో చేతులు లేకుండా చేస్తానన్నాడు ఆయన. కాళ్ళు చేతులు లేకుండా చేస్తాడు ఆయన. అందుకని ఈ బఫే అనే పేరుతో జైలు పక్షుల్లాగా పళ్ళాలు పుచ్చుకుని వెళ్ళి వడ్డించుకుని ఆ చేత్తోటే తింటాడు, ఆ చేత్తో వడ్డించుకుంటాడు. మధ్య మధ్యలో ఏ పులుసు ఉన్నప్పుడు ఆ పులుసు ఇలా కారుతూ ఉంటుంది ఈ మా చేతిలోంచి, ఈ పులుసు ఆ పక్కన సాంబార్లో పడిపోతూ ఉంటుంది మళ్ళీ అందులో. ఇది మళ్ళీ వాడు తినేయడం. అప్పుడు ఏమిటిది ఆ దరిద్రం చూస్తూ ఉంటే. అందుకనే మేమంటే నియమనిష్టలు కలిగిన వాళ్ళం కాబట్టి చాలా కాలం నుంచి నేను ఏ పెళ్లిలోనూ తిన్నాం. అమెరికా వెళ్ళినా నా కోసం వండి పెట్టేటటువంటి శిష్యులు ఉన్నారు, లేక నాకు ఒక్కరు నేనే వండుకుంటాను. కానీ ఈ ఆహారం చూడలేకపోతున్నాను. అందువల్ల సాధ్యమైనంత వరకు మన ధర్మాన్ని కాపాడండి. ఈ ఎంగిళ్ళు అవి తినకుండా ఉండండి. ముందు ఏహం తర్వాత పరం 2 వస్తాయి. ముందు శరీరారోగ్యం బాగుంటుంది అనమాట. గురుగారు, ఆహారం అనేది ఆహార ప్రభావం ఒక ఆరోగ్యం పైనే ప్రభావం చూపుతుంది అనుకోవచ్చు, ఆలోచనల పైన కూడా ప్రభావం, ఆలోచన మీద కూడా చూపిస్తుంది. మనం తినే ఆహారాన్ని బట్టే మనకు మార్పులు వచ్చేస్తాయి. అంటే నమ్మినా నమ్మకపోయినా ఒక కథ చెబుతాను నేను. అది కథ కాదు, జరిగింది. మా తాతగారు, ఆయన పేరు భాస్కర్రావు గారు, ఆయనకి ఒక 10,000 ఎకరాల పొలం ఉండేది. ఆ రోజుల్లో వెళ్ళిన జమీందారులు ముఖాసదారులు అంటారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర రామేశ్వరం అని ఒక పల్లెటూరు. కాకినాడకి ఇంచుమించుగా 10 కిలోమీటర్లే ఉంటుంది అది. ఇప్పటికి కూడా మా ఇంటి పేరు వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు. ఇంకా మామూలు జమీందారు కదా ఆయన. ఆయన ఓసారి ఏం చేశారు, ఒక స్వామీజీని భోజనానికి పిలిచారు. మా నాన్నగారు చెప్పిన కథ ఇది అనమాట. ఆ స్వామీజీ ఎక్కడ తినరు. అందుకని ఒక వంట వండి పెట్టారు. ఆవిడ బాగా నియమంతో స్నానం చేసి మడిగట్టుకుని వండుతుంది. ఏమండి ఈవిడ మడిగట్టుకుని వండుతుంది, తింటారా అంటే తింటామండి. గృహస్థాశ్రమంలో అందరి దగ్గర తినగానే ఆవిడ మడిగట్టుకుంటుంది కాబట్టి తింటామనగానే ఆవిడ వంట వండి పిలిపించారు. ఆయన కోసం వంటకాలు చేయించారు. మా తాతగారు చాలా నిష్ఠాగరిష్ఠుడు అవడం వల్ల ఆయన పక్కనే కూర్చోబెట్టుకుని స్వామీజీ తిన్నారు. ఆ స్వామీజీ వినోబాభావే ఆశ్రమం నుంచి వచ్చినవాడు. పైగా వినోబావే అనే పేరు విన్నారుగా. ఆయన సేవాగ్రామం అనగా నాగపూర్ దగ్గర ఉంటుంది. అద్భుతమైనటువంటి వ్యక్తి, ఆయన శిష్యుడు పైగా. సరే ఆయన కోసం బంగారపు గిన్నెలో, మా ఇంట్లో అప్పుడు బంగారం వెండేట కంచాల్లో కూడా బంగారపు కంచం అనుకోండి. నేను మా దగ్గరకు వచ్చాక మా నాన్నగారు 1000 ఎకరాలు దానం చేశారు. అందువల్ల 1000 ఎకరాలు కళ్ళారా చూడలేదు. నాకేదో 3.5 ఎకరాల పొలం నేను కొనుక్కున్నదిలేండి నా చిన్నప్పుడు. కానీ కాబట్టి 1000 ఎకరాల పొలం ఎలా ఉంటుందో సార్ నాకు చూడాలని మళ్ళీ. కానీ ఆ రోజుల్లో మా తాతగారి దగ్గర ఉండేది. ఆ బంగారపు గిన్నెలో పాయసం పెట్టారు. అది తిన్నాడండి ఆయన. ఆయన తినగానే ఈ బంగారపు గిన్నె తెలియకుండా కొట్టేసి, అంటే దొంగతనం చేసి జోలిలో పెట్టుకుందాం అనిపించింది ఆయనకి, ఈ స్వామీజీకి. కానీ జ్ఞాని కదా, చిచ్చి ఇదేమిటి నేనేమిటి బంగారపు గిన్నె దొంగతనం చేయాలనుకోవటం ఏమిటి అనుకుని టక్కన ఆగిపోయి, ఏమండి వంట వండి ఇలా పిలవండి అన్నారు. వంట ఆవిడ వచ్చింది. అమ్మ నేనేమి అన్నం ఆశీర్వదిస్తాను, ఈ పాయసం వండుతున్నప్పుడు ఏమనుకుంటూ వండావు అని అడిగాడు ఆయన. ఆవిడ వెంటనే ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి బంగారపు గిన్నెలు వెండి గిన్నెలు బాగా కనపడ్డాయండి, అందుకని
బంగారపు గిన్నె రహస్యంగా పట్టుకుపోదాం, ఒక కంచం పట్టుకుపోదాం, ఇన్ని కంచాల మీద ఆయనకి లెక్క తెలియదు ఈ భాస్కరరావు గారికి అనుకుంటూ పాయసం వండినంతసేపు ఇదే ఆలోచనతో వండిందిట. బంగారమును దొంగతనం చేద్దాం అనుకుంటూ ఆ పాయసం ఆయన కొట్టించింది. ఓకే ఓకే. ఇప్పుడు స్వామీజీ ఏమన్నారో తెలుసా? చూసావా, నువ్వు ఆ పాయసం వండుతున్నంతసేపు బంగారం దొంగతనం చేద్దాం అని వండడం వల్ల ఆ ఆహారానికి ఆ దొంగ బుద్ధి వచ్చేసింది. అది తినగానే నా వంటి సన్యాసికి కూడా దొంగతనం చేయాలనిపించింది. అందువల్ల ఆహారం వండేటప్పుడు పవిత్రంగా వండాలి. ఆ ఎఫెక్ట్ ఉంటుందమ్మా, ఆలోచన తరంగాలు. ఇది కూడా ఒక సైన్సే, అది తెలియదు. కానీ ఈ నాస్తికులకి, ఈ మూర్ఖులు ఉంటారే, అజ్ఞాన సముద్రులకి, వాళ్ళకి తెలియదు. అది మేమంటే అనుభవించి చెబుతున్నాం. అందువల్ల నేనేమో ఓ పాట రాశాను అప్పట్లో. ఏమని? తింటూ రామయ్యను, తినకున్న రామయ్యను, తినిపిస్తూ రామయ్యను, రామ్ రామ్ రామ్. వండుతూ రామయ్యను, వండిస్తూ రామయ్యను, వండకున్న రామయ్యను, రామ్ రామ్ రామ్. రామ 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 రామ. ఇలా ఏ పని చేసినా, తింటున్నా తినిపిస్తున్నా, తినకున్నా, వండుతున్నా వండిస్తున్నా, వండకున్నా, నడుస్తున్నా నడిపించకున్నా, సర్వకాల సర్వావస్థల్లో రామ అనుకుంటే ఈ ఆహారం మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో పనికి వాళ్ళ చోట తిన్నాం, ఏ హోటల్లోనో, ఆ హోటల్లో వండుతున్నంతసేపు వాడు పక్క వాడిని పొడి చేద్దాం, లేకపోతే యజమాని గారి దగ్గర డబ్బు దొబ్బేద్దాం అనుకుంటూ వండితే ఈ తిన్నవాడిగా బుద్ధులు వస్తున్నాయి. అందుకే ఇంత మంచి యాంకర్ అయిన మీరు కూడా అక్కడ తినొచ్చి నన్ను ప్రశ్న అడిగితే కత్తితో పద్మాకర్ గారు మిమ్మల్ని పొడి చేస్తాననొచ్చు. అదృష్టవశాత్తు మీరు అక్కడ తినకుండా వచ్చారు కాబట్టి మీరు నేను కూడా బతికాం. కాబట్టి ఆహారం మీద ఆ ప్రభావం ఉంటుంది కనుక సరి అయిన వాడు వండాలి. సరి అయిన వాడు వండితే ఏదైనా ఉంటుందండి. శబరి ఉంది, ఆవిడ రామభక్తురాలు, అందుకే ఆవిడ చేతి ఆహారం తిన్నటువంటి వాళ్ళందరికీ రామనామస్మరణం వచ్చింది. అందువల్ల ఎప్పుడు మనం తినే ఆహారం యొక్క ప్రభావం మన ఆలోచనల మీద ఉంటుంది. నిత్యం హింసతో క్రూరమైన ఆహారం తింటున్నారు కాబట్టి గోమాంసం తినేటటువంటి వాళ్ళ యొక్క ఆ వంశాలన్నీ ఆవులు చంపడానికి, హత్యలకి ముందుకు వస్తున్నారు. కారణం అది. అందుకని గోవుని తినద్దన్నారు మన పెద్దలు. గురుగారు, గోవు అన్నారు కదా, మాంసాహారం. ఇప్పుడు మాంసాహారం తినకూడదు అని చెప్పి అంటుంటారు, కానీ ఏ శాస్త్రంలో తినకూడదని లేదు. ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క దానికి అలా డిసైడ్ చేయబడింది, తిన్నా తప్పు లేదు అని. కానీ కొంతమందిలో ఒక సందేహం ఉంటుంది. ఆధ్యాత్మికంగా చాలా చక్కగా దగ్గరగా ఉంటారు ఆధ్యాత్మిక భావనకి, కానీ మేము మాంసాహారం తింటున్నాము, మరి మాకు వాళ్ళకి తేడా ఉందా, వాళ్ళు చేసే పూజలు ఫలిస్తాయేమో, మా పూజలు ఫలించవేమో, మా సైడ్ నుంచి ఒక్క లోపం ఉందేమో అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఏమైనా ఉంటుందంటారా? రెండు చెప్పారండి ఇక్కడ. తినగలిగితే సాత్వికాహారం తిని అర్చన చేయండి, అదేం కాదనండల్లా. కానీ అందరూ తినలేరు. చిన్నప్పటి నుంచి వారి వారి యొక్క వంశాచారాలు ఏవో. నువ్వు ఏమి తింటున్నది పరమాత్మనికి సమర్పిస్తే ఏ దోషము రాదు. ఏ పూర్వకాలంలో మరి అడవుల్లో పోయేవాళ్ళు లేరు, వాళ్ళు నిరంతరం శివనామస్మరణం చేసి తిన్నారు కాబట్టి వాళ్ళకి దోషం లేదు. వాళ్ళు అంత భక్తి పరాకాష్ఠకి వెళ్ళాలి. తర్వాత జపతపాలు చేసే కాలంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు కార్తీక మాసమనో లేకపోతే ఒక యజ్ఞం చేశారు, ఓ శివరాత్రును, అటువంటిప్పుడు మాత్రం ఆహార నియమం పాటించండి. మిగతా రోజుల్లో నేనైతే శాకాహారిని కాబట్టి శాకాహారం తినండి అని మీకు సలహా ఇస్తాను, అది వేరే విషయం. కానీ అలవాటు మానలేనటువంటి వాడు అది మానేయద్దు. వాడు తింటూ కూడా పరమాత్మను అర్చించండి, అర్చించి కూడా తరించవచ్చు. సందేహం లేకుండా భగవంతుడికి ఇవేం అక్కర్లా. కాబట్టి నా వ్యక్తిగతమైన అభిప్రాయం మీ మీద రుద్దనం. అడవుల్లో ఎంతోమంది పోయేవాళ్ళు అలా చేసి తరించారు. భక్త కన్నప్ప ఉన్నాడు, మాంసము పెట్టాడు, కన్ను కూడా ఇచ్చాడు. నువ్వు ఆ స్థాయికి వెళ్ళాలి. కన్నప్పని నువ్వు ఆదర్శంగా తీసుకున్నప్పుడు పందిని కొట్టి మాంసం నైవేద్యం పెట్టాడు శివుడికి. రేపు పొద్దున శివుడికి కష్టం వస్తే కన్ను కూడా తీశాడు. నువ్వు కూడా ఉపాసన చేస్తున్నప్పుడు అంత స్థాయి భక్తుడు. అదే నేను కోరేది. కానీ మన ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టకు. హలాల్ అనే పేరుతో ఉన్నటువంటి అపవిత్ర ఆహారం తినకుండా నీకు తినాలనిపిస్తే ఏ అమ్మవారి దగ్గర చేసుకుని నీ భోజనం నువ్వు చెయ్యి, అంతే. అమ్మవారి దగ్గర అంటే అది బలి ఇవ్వటమే. ఆ బలిచ్చుకుని ఇప్పుడు ఎలాగో వాడు మాండవు. అవును, బయట ఎక్కడో బదులు ఇది అమ్మవారికి సమర్పణ చేసి తింటే కొంత నయ్యం కదా. అది ఏదైనా భగవంతుడికి నివేదన చేస్తే అపవిత్రాహారం కూడా పవిత్రాహారం అవుతుంది కనుక అందుకని మన పెద్దలు అలా చెప్పారు. ఓకే ఓకే. గురుగారు, ఇందాక మీరు అన్నారు రామ రామ అని చెప్పి ఒక పాట కూడా. అయితే మన పెద్దవాళ్ళు కూడా ఇంతకు ముందు కాలంలో, ఇంతకుముందు ఏంటి, ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు పడుకునేటప్పుడు లేసేటప్పుడు రామకృష్ణ రామకృష్ణ అని తలుస్తూనే ఉంటారు. నిజంగా రాముణ్ణి కృష్ణుణ్ణి తలవాలంటారా? ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు తలుచుకోవచ్చు అంటారా? ఏదో ఒక భగవన్నామమ్మా. శివ శివ అని వాళ్ళు లేరు, హరహర మహాదేవ, కొంతమంది పుర మహాదేవ మహాదేవ అనేవారు. అంటే ఎక్కువగా రాముణ్ణి కృష్ణుని ఎందుకు తలుచుకుంటాం అంటే ఇద్దరు అవతారమూర్తులే.
శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య అవతారాలు. అందులో రాముడు మర్యాద పురుషోత్తముడు. రామనామస్మరణం వల్ల రాముడు ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకోవాలి. ఏకపత్ని వ్రతత్వము, మాటంటే నిలబెట్టుకోవడము, శరణన్న వాళ్ళని రక్షించడము, ఠీవిగా రాజుగా పరిపాలించటము, ఎక్కడ పడితే అక్కడ పిచ్చివాగుడు వాక్కుండా గంభీరంగా పలకడము, ఇవన్నీ రాముడి లక్షణాలు. కాబట్టి రామనామస్మరణ వల్ల అవి నేర్చుకో. ఇక కృష్ణుడు సంపూర్ణ అవతారం అది. ఏ తే చాంశ కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. భగవంతుడు 22 అవతారాలు ఎత్తినట్టుగా భాగవతంలో ఉంది. ఆ 22 అవతారాల్లో 21 అంశావతారాలు, ఒక్క కృష్ణావతారం పరిపూర్ణ అవతారం. ఆ పరిపూర్ణ అవతారంలో ఆయన చూపించిన మహిమలు ఇంకెవరూ చూపించలేదు. అన్నిటికీ మించి జగద్గురు ఆయన. భగవద్గీత మనకు అందించిన గురువు అండి ఆయన. ఇక గురువు అనే శబ్దంలో జగద్గురువు మొట్టమొదటి ఆయనే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అని ఆయననే మనం జగద్గురువుగా కొలుస్తున్నాం. కాబట్టి అంతటి జగద్గురుడి నామాన్ని తలుచుకోవాలి. అందుకని రామ కృష్ణ అనుకుంటే అవతారములలో ఉన్న విశిష్ట లక్షణములు మనకి తెలుస్తాయి, ఆ కథలు తెలుస్తాయి. తద్వారా వాళ్ళలాగా మనం మారడానికి ప్రయత్నిస్తాం. పైగా ఈ నామములు ఇంకా తొందరగా రక్షిస్తాయి. రామనామానికి కృష్ణనామానికి ఉన్న శక్తి ఇంకంతా ఇంత కాదు, అనుభవించిన వాడికి తెలుస్తుంది. నేను తింటున్నా, తిరుగుతున్నా, నిద్రపోతున్నా కూడా లోపల లోపల ఆ నామం సాగుతూ ఉంటుంది. అలా సాగినప్పుడల్లా ఏదో తెలియని అలౌకిక ఆనందం పొందుతాను. అమ్మ నాకు నిజంగా రాముడు కృష్ణుడు రెండింటి గురించి ఎన్నో పురాణాలు చెప్పినా అసలు కృష్ణావతారం, ఆ కృష్ణుడి యొక్క లక్షణాలు తెలుసుకుంటే ఎంత ఉత్సాహం కలుగుతుందో తెలుసున. భాగవతాన్ని ఇప్పటి వరకు 371 సప్తాహాలు చేశాను. సప్తాహం అంటే తెలుసు కదా, 7 రోజుల పాటు భాగవతాన్ని పారాయణం ప్రవచనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు 371వ పారాయణ కింద జరుగుతుంది మీరు వచ్చే సమయానికి. ఇప్పుడు అలా 371 అంటే నా జీవితంలో ఎన్ని రోజులు గడిపుంటానో ఆలోచించండి. సంవత్సరానికి 52 ఎన్ని వారాలు మినిమం అనుకుందాం కనీసం. 371 అంటే నేను కనీసం ఒక 6-7 సంవత్సరములు దానికే వెచ్చించాను అన్నమాట. ఇందులో సప్తాహాలకి పురాణాలు పక్కన పెట్టండి అనమాట. అందులో నిత్యం కృష్ణుడిని తలుచుకోకుండా, కృష్ణుడి పాట పాడకుండా ఉండను. అందుకని మన పెద్దలు ఏమన్నారన్నమాట, అలా అనుకోమన్నారు. ఈ రామకృష్ణ అనుకోవడం కాకుండా అప్పుడు పాటలు కూడా పాడుకుంటే అసలు ఆ గానం వల్ల తొందరగా తరిస్తాం. కలియుగంలో కలవు సంకీర్తనాత్ ముక్తి. ఈ కలియుగంలో సంకీర్తన చేస్తే తొందరగా మోక్షం వస్తుంది. అందుకే మా భక్తుల చేత ఎప్పుడు నేను ఎన్నో కృష్ణ గీతాలు పాడించాను అనమాట. నాకు బాగా ఇష్టమైనది సింధు భైరవి రాగంలో శ్రీకృష్ణుడి పాట ఒకటి ఉన్నది. అది ఘంటసాల వారు ట్యూన్ చేశారు, సముద్రాల వారు రాశారు, సుశీల పాడింది. సినిమా వినాయక చవితి. సినిమా వినాయక చవితి కానీ అందులో కృష్ణుడు అనమాట. ఎంత గొప్ప పాట అండి. మ్యూజిక్ కూడా ఘంటసాలది. ఇంకా అలాంటి మనిషి ఇంకెక్కడ పుట్టాడు ఈ ప్రపంచంలో. నాకు ఆయన మీద ఉన్నంత వెర్రి పెచ్చ భక్తి ఇంకెవరి మీద ఉండదు. కారణం ఆయన జన్మ నాకు తెలుసు. ఆయన తర్వాత ఎవడైనా అలాంటి పాటగాడు మళ్ళీ పుట్టాడు గాయకుడు అంటే. ఒక 2 లైన్లు పాడండి గురుగారు. నిన్ను నెరనమ్మితిరా, నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ, నిన్ను నెరనమ్మితిరా దేవా ప్రేమావతారా, నిన్ను నెరనమ్మితిరా. మోహన కృష్ణ
నిన్ను నెరనమ్మితిరా నీ పద చింతన మీరిన మంత్రము నీ పద చింతన మీరిన మంత్రము నీ పద సేవకు మించిన పూజ నీ పద సేవకు మించిన పూజ నీ సరితూగే దైవమే లేదు నీ సరితూగే దైవమే లేదు మోహన మురళీలోలా నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ నిన్ను నెరనమ్మితిరా దేవా ప్రేమావతారా నిన్ను నెరనమ్మితిరా నిన్ను నెరనమ్మితిరా. అద్భుతంగా పాడారు గురుగారు. నిజంగా ఈ పాట వింటుంటే స్వామివారి గురించి ఎంత చక్కగా వర్ణించారనేది చాలా చక్కగా అర్థమవుతోంది. అందువల్ల వీలున్నంత వరకు రామకృష్ణ అనుకుంటే హాయిగా సుఖంగా అంతే ఈ లోకంలో గడుపుతాం, అక్కడ గడుపుతాం. అదే నా విజయ రహస్యం. మీరు నిజంగా మొత్తం భగవంతుడి పైన ప్రేమ అదంతా కూడా అర్థమైపోతుంది మీరు పాడుతుంటే కళ్ళల్లో. చాలా చక్కగా పాడారు గురుగారు. అదే గురుగారు, మనం టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు భక్తి మీరు ఇప్పుడు ఇంత ఇష్టంతో పాడారు. నిజంగా భగవంతుని గురించి పూజ చేయాలన్నా, మనం ఆధ్యాత్మికంగా ఆ వేలో వెళ్ళాలన్నా ఇలా పాటలు పాడితే సరిపోతుందా? కొంతమంది మాట్లాడుతుంటారు, మాట్లాడితే సరిపోతుందా? లేదు ఆడంబరంగా పూజలు చేస్తుంటారు, అలా పూజలు చేస్తే సరిపోతుందా? మీరు ఇందాక అన్నారు స్తోత్రాలు ఇలాంటివి అని చెప్పి, అలా చేస్తే సరిపోతుందా? లేదు ఇవన్నీ చేయాల్సిందేనా? ఇందులో ఏదో ఒక్కటి పట్టుకుంటే చాలు. ఓ చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. ప్రథమం సర్వశాస్త్రాణం పురాణం బ్రహ్మణా స్మృతం అనంతరంచ వక్త్రేభ్యో వేదాస్తస్య వినిశ్రుతా. ఈ శ్లోకం పద్మపురాణంలో మొదటి సర్గలో, సృష్టిఖండంలో మొదటి సర్గలో 45వ శ్లోకం. ఇదే శ్లోకం యథాతథంగా మళ్ళీ బ్రహ్మపురాణంలో ఉంటుంది. దీనికి అర్థం ఏంటనమాట, ఈ సృష్టిలో మొట్టమొదట బ్రహ్మగారు పురాణములనే స్మరించెను. అనేక శాస్త్రాలు ఉన్నాయిగా మనకి, పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు, స్మృతులు. ఇన్నిటిలో ముందు పురాణాలని తన హృదయంలో స్మరించుకున్నాడు. దాన్ని నారదునికి ఇచ్చాడు. నారదుడు రామాయణాన్ని వాల్మీకి చెప్పాడు, మిగతావన్నీ వ్యాసునికి చెప్పాడు. కాబట్టి వ్యాసుడు రాశాడు. వ్యాసుడు రాయడానికి ముందు బ్రహ్మగారే దీన్ని స్మరించాడు. కానీ బ్రహ్మ నోట్లోంచి ముందు బయటకు వచ్చినవి ఏమిటి? వేదములు బయటకు వచ్చాయి. అందుకని వేదములకేమో ప్రాధాన్యం, రెండు పురాణములు. కాబట్టి వేదములు పురాణములు రెండు పూర్తిగా చదివినవాడు విన్నవాడే బాగుపడతాడు. ఇవన్నీ ఏం చేశారు? అందరూ చదవలేరు కదా. వేదములు అనంతములు, ఊరికే అందులో 4 భాగాలు ఊరికే బయటికి పెట్టాం తప్ప అసలు వేదములు అనంతావై వేదాహ. ఇక పురాణములు ఎన్నున్నాయో లెక్కలేదు, కోట్ల శ్లోకాలు. ఇక ఉపపురాణాలు, ఈ ఇతిహాసాలు ఇవన్నీ ఎవరు చదవగలరు? వీటి సారాంశముగా వ్యాసుడు ఏమన్నాడు? 9 భక్తి మార్గములను అవలంబించన్నాడు. అంటే నాయన ఇవన్నీ చదవలేరు, ఇన్ని పూజలు ఇన్ని యజ్ఞాలు చేయలేరురా, భక్తిని పట్టుకోండి. ఆ భక్తి 9 మార్గములలో ఉన్నది. ఆ 9లో ఒకటి ఏమిటనమాట? పురాణములు శ్రవణము, వినడము. భగవంతుని కథలు వినండి. విన్నా మీరు తరిస్తారు. అన్నీ చేయలేకపోతే ఏం చేయొచ్చు అనమాట? ఏ పద్మాకర్ గారు చెప్పిన పురాణాలు యూట్యూబ్లో ఉంటాయి. మొన్న చెప్పారు ఏకంగా 10,000 గంటల కంటే ఎక్కువ నా పురాణాలు. 10,000 గంటల పద్మాకరాన్ని కొట్టేస్తే వచ్చేస్తే వరుసగా మొత్తం 18 పురాణాలు నేను చెప్పాను. పూర్వం చెప్పిన వాళ్ళు యూట్యూబ్ లేవు కనుక లేవు. అంత పూర్వం కూడా పెద్దలు ఎంతోమంది చెప్పుంటారు కదా. కానీ ఇప్పుడు నా అదృష్టవశాత్తు యూట్యూబ్లో నా శిష్యులు పెట్టారు, వాళ్ళు గొప్పవాళ్ళు. అది మీ అదృష్టం కాదు గురువు గారు, మాలాంటి వాళ్ళ అదృష్టం. అవి ఎల్లకాలం మేము వినగలుగుతాం, ఉండిపోతున్నాయి కదా. ఆ విధంగా బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ అఫీషియల్ ఛానల్ అని పెట్టి అందులో పెట్టారు. కోడే జగదీష్ గారని డెమాయిన్లో ఉంటారు, అయోవా స్టేట్లో.
ఆ మహానుభావుడే ఈ ఛానల్ నాది పెట్టి తద్వారా ఇవన్నీ అందులో అప్లోడ్ చేయించారు, శిష్యులందరినీ పెట్టి ఎంతోమందిని అందులో ఇన్వాల్వ్ చేసి. కాబట్టి మొత్తం ఈ పురాణములలో ఎంతో కొంత వినండి. వినడం వల్ల తొందరగా తరిస్తారు. చదవడం కంటే వినడం తేలిక కదా. ఇప్పుడు నేను చెబితే కొంచెం తేలిక అర్థమవుతుంది కదా ఉన్నంతలో. అందువల్ల శ్రవణం, కీర్తనం అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా పాడడం, పొగడడం, సంకీర్తనము లేక స్తోత్రాలని నోటితో అనడం కూడా కీర్తనమే. ఇది రెండవది. మూడవది స్మరణం. ఒకటేమో శ్రవణం, రెండు కీర్తనం, మూడోది విష్ణోహ స్మరణం. స్మరణం ఇందాక చెప్పినట్టుగా రామ కృష్ణ గోవింద వాసుదేవో నమ శివ ఏదో ఒకటి స్మరించుకో లోపల పైకో. పాదసేవనం. పాదసేవ అంటే ఇప్పుడు విష్ణువో శివుడో నా పాదాలని సేవించే భాగ్యం మనకి ఎవరుగా? మహాత్ములను సేవించుము. అది పాదసేవనం అంటే. మీ తల్లిదండ్రులు వాళ్ళు దేవతా స్వరూపులు, మీ గురువులు దేవతా స్వరూపులు, వాళ్ళకి పాదసేవ చెయ్యి. కుంటివాళ్ళు పాపం గుడ్డివాళ్ళు, నిజంగా అలా అనకూడదు, దివ్యాంగులని పేరెట్టారు మన ప్రధాని గారు. అటువంటి పుణ్యాత్ములకి సేవ చేయి, పాదసేవ చెయ్యి. లేదా వాళ్ళకి ఏదో అన్నం పెట్టు. ఇదంతా భగవంతుని పాదసేవ. ఆ తర్వాత అర్చనం. ఇదో పూజలు చేయటం, పువ్వులతో పూజో లేకపోతే ధూపదీపాలతో షోడశోపచారాలతో గుళ్ళోకి వెళ్ళి అర్చనం చెయ్యి. వందనం, నమస్కారం చెయ్యి. భగవంతునికి, భగవద్భక్తులకి, పెద్దలకి నమస్కారం చెయ్యి. దాస్యం, సేవ చెయ్యి. ఇప్పుడు ఆంజనేయుడు ఉన్నాడు కాబట్టి ఆయనకి అదృష్టవశాత్తు రాముడు ఎదురుగుండా ఉన్నాడు కనుక సేవ చేశాడు. లేదా ఇంకొక ఆయనకి ఏ దేవుడో కనబడ్డాడు, అక్రూరుడు ఉన్నాడు, ఆయనకి కనబడ్డాడు, చేశాడు. ఇప్పుడు ఈ కలియుగంలో దాస్యం ఎలా చేస్తాం? భగవంతుడు కనబడటం లేదు అందరికీ. అందుకని ఏమన్నారు? గుడులను బాగు చెయ్యి, గుడులకు వెళ్ళి దాన్ని శుభ్రం చెయ్యి. అందుకే మా సత్సంగం తరపున గుడి బడి అని ఒకటి పెట్టాం. మా వాళ్ళు ఇప్పటికి 10 సంవత్సరములుగా మొత్తం భారతదేశంలో ఉన్న ఆలయాలని బాగు చేస్తారు. అమ్మ చెబితే ఆశ్చర్యపోతారు. పండరీపురం వెళ్ళారు, పాండురంగ ఆలయానికి. ఆ ఆలయం అంతా శిథిలావస్థకు వచ్చి పాడైపోయి గుళ్ళు మీద మొక్కలు కూడా లేచిపోయాయి. 5 లక్షలు ఇస్తే కానీ బాగు చేయమన్నారట కూలివాళ్ళు. పాపం అంత డబ్బులు అక్కడ లేవు. ఇంతలో మా వాళ్ళంతా వెళ్ళారు, ఒక 500 మంది. బెంగుళూరు నుంచి, అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి వాళ్ళంతా. 500 మంది. యూట్యూబ్లో ఉంటుంది చూడండి, గుడి బడి పండరీపురం. ఈ 500 మంది వెళ్ళి 3 రోజులుండి మొత్తం గుడిని 5 లక్షలు ఇస్తే కానీ బాగు చేయలేమన్న గుడిని తమ సొంత ఖర్చులతో వెళ్ళి చేసి వచ్చేశారు. వాళ్ళు మాకు సర్టిఫికేట్ పంపారు, అయ్యా మీ శిష్యులు ఎంత అద్భుతంగా చేశారండి, గుడిని నభూతన భవిష్యత్ అనే రీతిలో తీర్చిదిద్దారని. ఇప్పుడు ఆ గుడికి సేవ చేయటమే భగవంతునికి దాస్యం. కష్టాల్లో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి సేవ చేయండి, అది భగవంతుని సేవ. ఆ విధంగా గుడిని వాటిని బాగు చేసి అక్కడ కాసేపు పారాయణ చేస్తే అది పరమాత్మ సేవ అవుతుంది. అది దాస్యం అంటే. ఆ తర్వాత భగవంతునితో స్నేహం అంటే భగవద్భక్తులతో, పురాణములతో స్నేహం చేయండి. ఆత్మ నివేదనం, నిన్ను నువ్వు పరమాత్మకి సమర్పించుకో, నా సమస్తం పరమాత్మది అనుకో. ఈ విధముగా శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇందులో ఏ ఒక్కదాన్ని పట్టుకున్నా తరిస్తాం. 9 పట్టుకుంటే ఇక వాడికి తిరుగులేదు. ఇప్పుడు ఈ చెప్పింది ఎవరనున్నారు? ప్రహ్లాదుడు చెప్పాడు వాళ్ళ నాన్నకి. ఇది ప్రహ్లాదుడు చెప్పిన భాగవత శ్లోకం. పోతన గారు అందంగా తెలుగులో ఇంకా బాగా అనువాదం చేశాడు. తను హృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు, ఆత్మలో ఎరుకయున్, సంకీర్తనల్ చింతనం వను, ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడై ఉండుట భద్రమంచుతలతున్ సత్యంబు దైత్యోత్తమా. ఎంత చక్కగా చెప్పాడు. కాబట్టి ఇందులో ఒకటి పట్టుకున్నా చాలు. ఓ పరుల కోసం ఆడంబరం అక్కర్లా. ఓ 100 కొబ్బరికాయలు కొట్టేస్తే ఆయన ప్రత్యక్షం కాడు. ఊరికే కేవలం పాలు పోసినంత మాత్రం చేత శివుడు ప్రత్యక్షం కాడు. నిజమైన భక్తితో ఒక్క చుక్క నీళ్లు పోసినా సంతోషిస్తాడు. చిత్రం చెప్పమంటారా? రాజశేఖర చరిత్ర అని ఒక కావ్యం ఉన్నది. రాజ అంటే చంద్రుడు, రాజశేఖరుడు అంటే ఏమిటి? చంద్రశేఖరుడు అనగా శివుడు. ఆ చరిత్రని అష్టదిగ్గజాల్లో శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన విద్వాంసులు 8 మంది ఉన్నారు. అష్టదిగ్గజాలు అంటారని విన్నారు కదా. అందులో ఆఖరు ఆయన మాదయ్య గారి మల్లన్న ఆయన రాశాడు. అందులో ఏమన్నాడో తెలుసా? ఒరే ఎందుకురా ఇంత కష్టం, మీరు తరించాలంటే
ఓ చిన్న చిట్కా చెబుతానన్నాడు ఆయన. ఏమిటిటది? నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తిరిసుమంత ఎవ్వాడు పారవైచు కామధేనువు వానింటి గాడి పసర మల్ల సురశాకి వానింటి మొల్ల చెట్టు. శివలింగం దగ్గరికి వెళ్ళు. నీలకంఠుడు అంటే శివుడు. ఆ శివుడి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయలేకపోయావు అనుకో. ఇప్పుడు మీరు శివరాత్రికి శ్రీశైలం వెళ్ళారు, ఇంత జనంలో మిమ్మల్ని లోపలికి రానిస్తారా? రానివ్వరు. అప్పుడు మీకు అభిషేకం చేయాలనిపించింది, ఏం చేస్తారు అప్పుడు? ఇన్ని చుక్కలు నీళ్లు తీసుకుని దూరం నుంచి అలా చల్లండి. ఆయన మీద పడినా పడకపోయినా దూరం నుంచి జల్లితేట ఏది అలా జల్లితే నాయన నా దగ్గరికి రాలేకపోయావా, కానీ నువ్వు భక్తితో జల్లావు, ఇది నాకు మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అనుకుంటాట ఆయన. అందుకని నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి, అందులో భక్తి కూడా లేకపోవచ్చు ఒక్కోసారి, ఏదో దూరంలో ఆత్రంతో అలా జల్లేశారు, అది అభిషేకం అనుకుంటున్నాడు ఆయన. ఇంకా ఆయన మీద 1,00,000 బెల్వార్చనో లేకపోతే 1,00,000 పత్రిలో పూజ చేద్దాం అనుకున్నారు, కానీ కుదరట్లేదు, ఎందుకంటే గుళ్ళోకి వెళ్ళనివ్వడం లేదు కనుక, జనాలు ఎక్కువ ఉన్నారు. అప్పుడు దూరం నుంచి ఒక పత్రి విసిరేయండి. పత్రి సంస్కృతం, తెలుగులో పత్తిరి అది వికృతి అంటారు. ఇక్కడ పత్తిరి అని ఎందుకన్నాడు తెలుసా? నువ్వు మనస్ఫూర్తిగా పూజ చేయలేకపోతున్నావు, విసురుతున్నావు, అందుకని అది వికృతి పూజ. దూరం నుంచి అలా విసిరితే ఆయన ఏమనుకుంటాడు? పాపం వాడు భక్తుడే, దగ్గరికి రాలేకపోతున్నాడు జనాలు ఉండడం వల్ల, అయినా విసిరాడు, ఇదే నాకు 1,00,000 బెల్వార్చన అనుకుంటున్నాడు. అలా సంతోషపడిపోయి ఎప్పుడు నీ మనస్సులో ఆయన మీద ప్రేమ ఉన్నప్పుడు, నేను ఆయన్ని పూజించాలి కానీ కుదరడం లేదు, నాకు ఆడంబరం లేదు, నేను ఎక్కువ పత్రి వేయలేను, నీళ్లు పోయలేను, అభిషేకం చేయలేను, టైం లేదనుకుని ఆయన నీళ్లు తల్లి ఓ పత్రి విసిరితే అదే అభిషేకం, అదే పత్రి పూజగా భావించి ఆయన ఏం చేస్తాడు? వెంటనే కామధేనువుని మన ఇంట్లో కట్టేస్తాడు. నీళ్లు తల్లినందుకు కామధేనువుని మన ఇంట్లో కట్టాడు. కామధేనువు మన ఇంట్లోకి వస్తే లాభం ఏమిటి? కామధేనువు స్వర్గంలో ఉంటుంది, పాల సముద్రం చిలికితే పుట్టింది, ఆవు దగ్గరికి వెళ్ళి ఏం అడిగితే ఇది ఇస్తుంది. కామధేను లక్షణం ఏమిటి? కోరిన కోరికలు ఇస్తుంది. కామము అంటే కోరిక, కోరినవి ఇస్తుంది కనుక ఆ ధేనువుని ఆవుని కామధేను అన్నారు. అప్పుడు మీరు ఆ కామధేనువుని ఏది ఆయనేమో ఇన్ని నీళ్లు తల్లినందుకు కామధేనువు మీ ఇంట్లో పెట్టాడు కనుక, కామధేనువు నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను, జూబ్లీ హిల్స్లో ఒక్క అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ ఇప్పించవా అంటే ఇచ్చేస్తున్నది, నిజంగా చిత్తశుద్ధితో వేస్తే. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన? పత్రి విసిరినందుకు ఇంట్లో కల్పవృక్షాన్ని నాటాట. సురశాఖి అంటే కల్పవృక్షం, అల్ల సురశాఖి ప్రసిద్ధికెక్కిన కల్పవృక్షం వానింటి మొల్ల చెట్టు, మీ ఇంట్లో మొల్ల చెట్టు నాటినట్టుగా ఓ మల్లె చెట్టు నాటినట్లుగా నాటేస్తాడు. ఇప్పుడు కల్పవృక్షం మీ దొడ్లో ఉంటే లాభం ఏమిటి? కల్పవృక్షం కూడా అంతే, ఏదడిగితే దిస్తుంది. నాకు ఐ డ్రీమ్ ఛానల్ నుంచి పద్మాకర్ గారి దగ్గరికి వెళ్ళడానికి ఆకాశంలో వెళ్ళేందుకు ఒక చిన్న విమానం అంటే ఇచ్చేస్తుంది. అప్పుడు ఈ ట్రాఫిక్లో ఇరుక్కుని లేటుగా రావక్కర్లేదు. అలాగే ఏదో కాస్త ఆకలిస్తే మీ లెవెల్లో మీరు ఏదో పండో, ఓ ఇడ్లీయో, ఓ దోశో, లేదా పాయసమో, ఇంకేమైనా, అవన్నీ నేను నా నోటితో ఉచ్చరించలేను అనుకోండి, ఏం కోరుకుంటే ఇస్తుంది. ఆ విధముగా స్వామివారు ఇన్ని నీళ్లు తల్లితే ఒక పత్రి వేస్తే కూడా సంతోషపడిపోయి కోరికలు తీరుస్తాడని అర్థం. కాబట్టి మనకి భక్తి ముఖ్యం, 10 మంది కోసం ఆడంబరం అక్కర్లేదు.